సార్ మేము కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. డోన్ మండలం మాది. నా పేరు మహబూబ్ బాషా సార్. నా బిజినెస్ వచ్చేసి 1.5 సార్. దాదాపు అంటే నేను 10 సంవత్సరాల పాటు అగ్రిగోల్డ్లో కంపెనీ చేశాను. కానీ ఆ రోజు చేరడానికి మూల కారణం కూడా 1995లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కంపెనీ స్థాపించింది కూడా అదే ఆయన పీరియడ్లోనే స్థాపించారు. కానీ ఆ రోజుల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ కంపెనీకి చాలామంది సపోర్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్క మీటింగ్లో ఏదో ఒక ఎమ్మెల్యే, ఏదో ఒక రాజకీయ నాయకులు వచ్చి ఈ కంపెనీ ఇలా చేస్తుంది, చాలా ఉపాధిగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంది, ఇది చాలా బాగుందని చెప్పేసి ఆ రోజు మాకు ప్రోత్సహించడం వల్లనే మాకు ఈ రోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అదే రోజు ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ అయినా కూడా ఈ రోజు కూడా ఇవన్నీ విషయాలు చంద్రబాబు నాయుడుకి కూచకుప్పినట్లు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం లేని ప్రతి విషయం తెలుసు. కానీ ఈ రోజు వరకు కూడా కంపెనీ ఏ విధంగా మూతపడింది అనేది కూడా ఆయనకు తెలుసు. ఆయన హయాంలోనే మూతపడింది. కానీ ఈ రోజు దాదాపు అంటే కొన్ని లక్షల మంది రోడ్డున పడ్డారు. కానీ మా గురించి ఒక్క క్షణం లేకుండా ఒక క్షణం ఆలోచించాలనే పరిస్థితి. కానీ మాకు ఖచ్చితంగా మా ఎవరి సొమ్ము అయితే మేము అడగట్లేదు. చంద్రబాబు సొమ్ము అడగట్లేదు, లోకేష్ సొమ్ము అడగట్లేదు, పవన్ కళ్యాణ్ సొమ్ము అడగట్లేదు. కానీ మాకు కంపెనీ మా నుంచి దోచుకున్నటువంటి ఆస్తులకు ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటున్నారు. కానీ మాకు ఎందుకు న్యాయం చేయడంలో మీరు జాప్యం చేస్తూ ఉన్నారు? అంటే మీరు కంపెనీకి తొత్తులా లేదా ప్రజల నుంచి మీరు ఏమన్నా నష్టపోయారా? ప్రజలు మీకు ప్రతిసారి మీకు ఓట్లు వేస్తున్నారంటే మీకు మళ్ళీ మీద ఏదో కొంత అభిమానం, కొంత నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మీకు కంపెనీ మీకు మళ్ళీ ఒక ముఖ్యమంత్రికి ఒక అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఈరోజు ఆ అవకాశం తీసుకున్నారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి పైసా వచ్చేంత వరకు తొందరలో ఇప్పుడు దాదాపు అంటే 12 సంవత్సరాలైంది. ప్రతి ఒక్క బాధితుడు నరకం అనుభవిస్తూ ఉన్నాడు. పిల్లల చదువులో కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళలో కావచ్చు, ఊర్లలో ఉండలేని పరిస్థితి. ఎంతోమంది ఆత్మహత్యలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఊర్లో వదిలిపెట్టిపోయినా ఉన్నారు. భార్యకి భర్త దూరం, భర్తకు భార్య దూరం, తల్లికి పిల్లలు దూరం, ఇలా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ గోడు మొత్తం కంపెనీ వాళ్ళే కాదు, ఈ శాపం మీ తల్లుల పిల్లలకు కూడా ఖచ్చితంగా పడతా ఉంది. కనీసం మీరు ఒక్క నెల పాటు, ఒక 15 రోజులు 20 రోజుల పాటు జైల్లో ఉంటే మీ తల్లులు పిల్లలు, కనీసం మీ భార్య మీ పిల్లలు ఎంత ఆవేదన చెందినారు. కనీసం ఇంత మటుకు మీకు ఇంక జ్ఞానం లేదా? కనీసం 40 సంవత్సరాల పాటు మీరు ఇండస్ట్రీలో ఉన్నామంటున్నారే, ఇంత మటుకు మీకు ఇంత చిన్న లాజిక్ మీకు తెలియలేదా? మా ఆవేదన మేము రోడ్లో వచ్చి ఈరోజు ఏం లేకపోయినా దొంగ ట్రైన్లకు వస్తూ ఉన్నాం, వాస్తవం చెప్తా ఉన్నాము. టీసీలు పట్టుకొని మమ్మల్ని లోపలేసిన రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి. కానీ ఇలాంటివన్నీ మీకు చెప్పుకుంటే కనీసం ఒక్కసారి కాదు, ప్రతిరోజు మీడియా ద్వారా ప్రతి చోట ఎక్కడో చోట చేస్తూ ఉన్నాం. కానీ మీకు కొద్దిగా కూడా కనుమెరుగు కావట్లేదు. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు న్యాయం చేయకపోని దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఖచ్చితంగా మీకైతే ఈ శాపం తగులుతూ ఉంది, ఖచ్చితంగా తగులుతుంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మేము చెప్తా ఉన్నాం, మా విన్నపము మాకు న్యాయం చేయాలి.